హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో కమ్మనైన సేమియా పాయసం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ఏమైనా పండగలప్పుడు కానీ అకేషన్స్ అవి చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ ఐటెము సేమియా పాయసం. సో ఎలా చేయాలి అంది వీడియోలో చూసేద్దాం. ముందుగా సేమియా పాయసం చేయడం కోసం ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. అలానే సేమియా, పాలు, యాలకులు ఇవి ఉంటే చాలండి, ఈజీగా సేమియా పాయసం చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కరిగాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది ఈ సేమియా పాయసంలోకి ఇలా ఫ్రై చేసి తీసుకోండి. అదే పాన్లోకి 2 కప్పుల దాకా సేమియానైతే వాడుతున్నాను. మనం ఏదో ఒక కప్ అయితే తీసుకొని అదే కప్పు మెజర్మెంట్స్కి అయితే వాడుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా బాగా కలుపుతూ మంచిగా సేమియా అనేది రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియా మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఏదైతే కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పు కొలతతోని ఒక 4 కప్పుల దాకా నీళ్ళు అనేది వేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియాకి 2 కప్పుల దాకా నీళ్ళు. అలానే పాలు కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ 2 కప్పుల సేమియాకి గాను 4 కప్పుల నీళ్ళు, 4 కప్పుల పాలు అయితే వాడుతున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే ఇదే కప్పు మెజర్మెంట్తో కొంచెం ఎక్కువగా అన్ని క్వాంటిటీస్ అనేవి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు కాస్త వేడైనాక చక్కెర అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడైతే ఒక 2 కప్పుల దాకా చక్కెరని అయితే వాడుతున్నాను. ఈ చక్కెర మొత్తం బాగా కలిసేలాగా గంటితో బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 3-4 యాలకుల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు అనేది పాలు వచ్చేంత వరకు మరగనిచ్చుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సేమియా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మనకి ఉడుకుతునేటప్పుడు ఇలాగా పైకి అనేది పొంగుతూ వస్తుందండి. ఈ విధంగా వచ్చిందంటే సేమియా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న సేమియా పాయసం అనేది వేడి తగ్గాక కూడా అస్సలు చిక్కబడదండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అంతే, వీడియో బాయ్. థ్యాంక్ యూ.